హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ వ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే మనం గ్రీన్ మసాలా చిల్లీ ఫిష్ ఫ్రై తయారు చేసుకుందామండి. ఈ ఫ్రై మింట్ మయోనీస్లో కూడా తినొచ్చు. మనం రసం ఏదన్నా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను ముందుగా అయితే ఫిష్ అన్నీ కూడా వాష్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. నిమ్మరసం అయితే ఈ ముక్కలకు పట్టిద్దామండి. ముందుగా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు కూడా పసుపు వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టించేద్దాం. ఇప్పుడు మనం గ్రీన్ మసాలా తయారు చేసుకుందాం. దానికోసం చిల్లీస్ నేను ఒక 7 చిల్లీస్ వేసుకున్నాను. అండ్ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు అన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. ఇలా మనకి గ్రీన్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫిష్కి అయితే ఇదే మసాలా అండి. ఈ ముక్కలన్నిటికీ కూడా పట్టే విధంగా మొత్తం మనం కలుపుకుందామండి. ఒక్కొక్క ముక్క మనకి ఈ గ్రీన్ మసాలా పట్టే విధంగా మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనం హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు ముక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకుని 1 స్పూన్, ఎక్కువైతే వేసుకోకూడదు, 1 స్పూన్, ఎందుకంటే ముక్కలు మనకి మూగుడికి అంటుకోకుండా రావడానికి కార్న్ఫ్లోర్ అనేది వాడుతున్నాం. ఆప్షనల్ అండి, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. 1 స్పూన్ వేసుకుని ఈ ముక్కలకు పట్టిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాన్ స్టిక్ పెట్టుకుంటే మనకు ముక్కలు కింద అంటుకోకుండా వస్తాయండి. ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అయితే మనం ఒక్కసారి ఎక్కువ యాగనివ్వకూడదు, మీడియంలో పెట్టుకోవాలి మంట కూడా. అప్పుడే మనకి గ్రీన్ పీస్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది, లేదంటే ఫ్రై అయిపోతుందండి. మనకి ఫిష్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఒక్కొక్కటిగా మనం తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ గ్రీన్ మసాలా చిల్లీ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మనం మయోనస్లో అయినా తీసుకోవచ్చు, రసం అండ్ పప్పుచారు దేనికైనా సరే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.